హాయ్ వ్యూవర్స్, నమస్తే. మనతో ఉన్నారు ఈరోజు ప్రముఖ విశ్లేషకులు అంకరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏంటి సార్, వర్షాలకి అమరావతి మునిగిపోతుంది, ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోతున్నాయని ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి అసలు? కనకదుర్గమ్మ ముక్కు పొడక దగ్గరికి వచ్చిందని చెప్పారే, నిజమే. కనీసం వాళ్ళకి ఆ పత్రిక, ఆ రోత పత్రిక కావచ్చు, వాళ్ళకి కావచ్చు, మరి ఎందుకు ఇలా చేస్తున్నారో నేను వాళ్ళనైతే తప్పట్లా. వాళ్ళ మీద చర్యలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మాత్రమే తప్పడుతున్నా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు కదా, పదే పదే ఎలా ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాళ్ళు. ఎప్పుడో లాస్ట్ ఇయర్ బుడమేరులకు వచ్చినటువంటి వరదలు తీసుకొచ్చేసి ఈరోజు చూపిస్తూ నిన్న అమరావతి గురించి చూపించారు కదా. వాస్తవంగా అమరావతి ఏంటి, అక్కడ ప్రస్తుతానికి నిర్మాణాలు జరుగుతున్నాయి, అక్కడంతా మెట్ట భూమి. వాళ్ళు చూపించింది మొత్తం మాగాణి, కృష్ణా పరివాహక ప్రాంతం. కనీసం ఆ బుద్ధి జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. అంటే ఇక్కడ ఏమనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. వర్షాలు ఎలా పడుతుంటే ఈరోజు మామూలుగానే ఒక రకమైన వర్షం వస్తేనే ఈరోజు రోడ్ల మీద జలమయమైపోతూ ఉన్నాయి. అట్లాంటిది 4-5 రోజుల నుంచి వర్షం పడతా ఉన్న తర్వాత సహజంగానే కొంచెం రోడ్డు మీద వర్షం అంటే ఆ ప్రవాహం కనపడతా ఉంటుంది. గుంటూరు నుంచి విజయవాడ వచ్చే మధ్యలో టోల్గేట్ ఉంది కదా, కాజా టోల్గేటు. ఆ టోల్గేట్కి సంబంధించి మొన్న 13వ తారీఖు నేను అక్కడే ఉన్నాను. 13వ తారీఖు నేను అక్కడే ఉండా. 13వ తారీఖు ఉంటే అంటే చెబుతున్నాను అనమాట, ఎలా ఉంటుంది అనే దానికి మీకు ఉదాహరణ చెబుతున్నాను. దాంట్లో మామూలుగా కాజా టోల్ ప్లాజా దగ్గర విపరీతంగా 3 అడుగుల పైన నీళ్ళు వస్తున్నాయి. వాహనాలు వెళ్ళటానికి రాకపోగల అంతరాయంగా ఉంది. 3-4 గంటలు అక్కడే వాహనాలు నిలిచిపోయినాయి అని అన్నారు. నేను విజయవాడ రావాలి, ఇదేంద్రా బాబు ఇట్లా అని చెప్పని అమరావతి మీదుగా వద్దామని వెళ్ళి మళ్ళీ ఎందుకు అనిపించేసి చూద్దాంలే, కాకపోతే ఉంటే మెయిన్ రోడ్డు కదా ఇది, మెయిన్ రోడ్డు కదా, మనకి ఇబ్బంది ఏముంటుందిలే అని చెప్పని వచ్చా. అసలు ఏమీ లేదు అక్కడ, నీళ్ళు అప్పటికి కొంచెం వెలుసుబాటుగా ఉంది, కనీసం ఒక అరడుగు కూడా లేవు నీళ్ళు. మామూలుగా వచ్చేసా. మళ్ళీ సాయంత్రం మళ్ళీ అడిగా నేను వెళ్ళేవాళ్ళని, లేవు అక్కడ. సరే, అంతలోకి ఛాయాచిత్రాలన్నీ చూశాను నేను. ఛాయాచిత్రాలను చూసి అక్కడి నుంచి అటు వెళ్ళాం రాజధాని ప్రాంతంలోకి. రాజధాని ప్రాంతంలో మామూలుగా నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి కదా, ఇప్పుడు పనులు అయితే మొదలుపెట్టారు కదా. పొలాలన్నీ అంతా మెట్ట భూమి, మామూలుగా అక్కడంతా మెట్ట భూమే కదా. సీడ్ యాక్సెస్ రోడ్ అటు ఇటు కావచ్చు, మొత్తం ఇప్పుడు నిర్మాణాలు జరిగే కాడంతా మెట్ట భూమి. మామూలుగా ఎట్లా ఉంటుంది, నిర్మాణాలు జరిగే కాడ పనులు జరుగుతాయి. ఈ ఏదన్నా నీళ్ళు వచ్చి తన్నుడికి ఆగినాయి అనుకోండి, బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు కదా. అలాంటివి కూడా లేవు అక్కడ, ఎక్కడో ఒక సాట తప్ప. అంటే వాళ్ళు మాట్లాడుకునే దానికి ఇప్పుడు అంతగా వరదలు వస్తే బుడమేరు వరదకు సంబంధించి పోయినసారి విజయవాడలో ఏం జరిగింది, ఎంతో కొంత దాని ప్రభావం ఉండాలి కదా. అవేమీ లేకుండా పని ఉండాలకి వెళ్ళి ఈ చిత్రీకరించిన వాళ్ళు కావచ్చు ఏమన్నా పోయి అక్కడ పాల ప్యాకెట్లు, బ్రెడ్ ముక్కలు ఇవన్నీ ఇచ్చారా? అంటే మనం ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకుంది 2019 ముందు జరిగింది. వాస్తవమే, వాళ్ళు ఏది చెప్పినా కూడా ఎంతో కొంత దాని ప్రభావం వాళ్ళ మీద కనపడింది. నమ్మారు. నమ్మబట్టే 2019లో నీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు ఏంటేంటో, నీ పరిపాలన ఏంటేంటో, నీ మనుషులు అంటే ఏంటో, మీ పత్రికలు అంటే ఏంటో మొత్తం వాళ్ళు చూశారు. ఇప్పటికీ వాళ్ళ మనుషులు మాత్రమే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఆ పత్రిక కానీ ఆ ప్రసార మాధ్యమం కానీ చూసే పరిస్థితి కానీ నమ్మే పరిస్థితి కానీ లేదు. ఎందుకు నమ్మరు అంటున్నానంటే, నేను నీకు వాళ్ళు ఏమంటున్నారు, తల్లికి వందనం అందలేదు వాళ్ళనే మాట. ఫ్రీ బస్సు ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళు అనుకున్నట్టు జరగట్లేదు అన్నారు. 74% బస్సుల్లో ఈరోజు ప్రయాణం చేయడానికి ఆక్యుపెన్సీ కోసం వాళ్ళకి కేటాయించడం కూడా జరిగింది. తల్లికి వందనం నువ్వు ఒక్కళ్ళకే ఇచ్చావు ఇంటికి, వీళ్ళు 6 ఇస్తున్నారు, 7 ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే సమాధానం చెప్పారు, మీ వాళ్ళు తోక ముడిచారు, రీకాల్ చంద్రబాబు నాయుడు పోయి కనీసం వాళ్ళు వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా చేసావు నువ్వు. తర్వాత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇప్పుడు 2 ఇచ్చారు. 3వది అది అయిపోయిన తర్వాత 4 నెలలకు ఒకసారిగా ఇస్తున్నారు, అది అయిపోతుంది. అలాగే రైతు ఈరోజు సంబంధించి
రైతుకు సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి 2,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 5,000 రూపాయలు ఇల్లు ఇస్తున్నారు, 7,000 రూపాయలు వాళ్ళకి అందినాయి. అందని వాళ్ళు ఎందుకు అందలేదు ఏంటి వెరిఫికేషన్ చేసుకుంటున్నారు, దాంట్లో వాస్తవాలు చూసుకొని నిజంగా అర్హుడైతే మళ్ళీ చేస్తున్నారు. మీరు సంబంధించినంత వరకు నేను 2 ఉదాహరణలు చెప్తాను. కడప నియోజకవర్గంలో కావచ్చు, లేదంటే మామూలు గుంటూరు జిల్లాలో కావచ్చు, రైతులు మామూలుగా అరెకరం లేని వాళ్ళు కూడా, వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా, ఏదైతే తల్లికి వాళ్ళప్పుడు అమ్మఒడి అని ఇచ్చారు కదా, అమ్మఒడికి సంబంధించి లబ్ధిదారులు ఎక్కడవుతారో అని చెప్పని వాళ్ళ పేరు మీద 5 ఎకరాలు ఉన్నట్టు చూపించారు. మొన్న తేలింది విషయాలన్నీ, ఎంక్వైరీలో తేలినాయి. ఇలాంటి ఎన్నో చేశారు కదా వాళ్ళు. ఈరోజు ఈ వరదలకు కూడా సంబంధించి నీ తాడేపల్లి ఏమైనా కొట్టుకుపోయిందా నీ ప్యాలెస్? అక్కడ నీళ్ళు వచ్చి నువ్వు ఉండకూడదు కదా, ఉండకూడదు కదా. మరి నీది ఏమైనా కొట్టుకుపోయిందా? నీ వాళ్ళు ఏమన్నా దాంట్లో పడి చనిపోయారా? ఎంతమంది చనిపోయారు నీ కార్యకర్తలు? ఎంతమంది కొట్టుకుపోయారు? ఎన్ని వాహనాలు పోయినాయి? ఎక్కడ క్లెయిమ్ చేశారు? ఇవన్నీ కూడా మరి వాళ్ళు ఎందుకు ఇంత రోతగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. కాదు, నేను మాత్రం మనస్ఫూర్తిగా వాళ్ళు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళలో మార్పు రాకూడదు. ఎందుకంటే పొరపాటున మారిపోయానని చెప్పి నటించాడు అనుకోండి, ప్రజలైతే మోసపోరు. నాకు తెలిసినంత వరకు ప్రజలైతే ఎట్టి పరిస్థితులు మళ్ళీ మోసపోయే పరిస్థితి లేదు. వాళ్ళు కనుక మారిపోయాను ఎంతో కొంత ఎవరన్నా సానుభూతి పనులు ఎవరన్నా ఉండి అటు ఇటు కాకుండా ఆలోచించే వాళ్ళు ఉంటారు. లేకపోతే కొన్ని చేసే పనులు, లేకపోతే ఇప్పుడు శాసనసభ్యులు, ఇది చెప్పుకోవాలి మనం ముఖ్యంగా. ఇప్పుడున్న శాసనసభ్యులు చేసే కొన్ని పనులు నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏదైనా మారినా కూడా ప్రమాదమే. కాబట్టి వీళ్ళు మారకూడదు. వీళ్ళు ఇట్లానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఇలానే చేయాలి. ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది. 5 సంవత్సరాలు ఎంత నష్టపోయామో వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమైపోయింది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎనికిపోయింది ఈరోజు పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఏదో ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే మీరు ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఒకేపు నుంచి ఏమో పథకాలు సూపర్ 6లో 4 అమలైనవి, మిగిలినవి కూడా 1 by 1 రెడీ చేసుకుంటా ఉన్నారు వీళ్ళు. తర్వాత చాలా వరకు అంటే మొత్తం అని నేను చెప్పలేను కానీ మామూలుగా వ్యవసాయానికి సంబంధించి కాలువలకు సంబంధించింది అంతా కాకపోయినా ఒక 60-70% గుర్రప డెక్కాకు తీసేసిన వల్ల ఈరోజు సజావుగా నీరు పారుతూ ఉంది. రహదారులు వచ్చేసరికి 90% మరమ్మతులు పూర్తి చేశారు. 90% చేశారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. రైతులకు సంబంధించి ధాన్యానికి సంబంధించి ప్రొక్వేర్ చేసిన దాంట్లో 2వ రోజు నాటికల్లా 48 గంటల్లో అందరికీ ఖాతాల్లో జమ అయిపోతూ ఉన్నాయి, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాయి. మన తోతాపురి మామిడి సంగతి చూసాం, లేకపోతే అంతకుముందు పొగాకు గురించి చూసాం మనం, లేకపోతే మిర్చి గురించి చూసాం. మరి వీటన్నిటికి కూడా ప్రభుత్వం ఎంతో కొంత బరాయించేసి వాళ్ళకి సహాయం చేసుకుంటూ ముందుకెళ్తానే ఉంది. ఇప్పుడు ఏ విధంగా అసంతృప్తిగా ఉన్నారు జనాలు? 2 విషయాలు అసంతృప్తిగా ఉన్నారు. మొట్టమొదటిది, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకం కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి భూములు కావచ్చు, లేకపోతే అంటే ఆక్రమించుకున్న భూములు కావచ్చు, లేకపోతే గనులు కావచ్చు, ఇసుక కావచ్చు, మద్యానికి సంబంధించింది కావచ్చు, వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి దోపిడీనన్నీ వాళ్ళ కళ్ళ ముందు చూశారు. కాబట్టి ఆ దోపిడీ చేసిన వాళ్ళకి శిక్షలు వేయటం లేదు. కార్యకర్తలు అనేది మెయిన్ దాని మీద. కార్యకర్తలు కాదు, సామాన్య ప్రజలు కూడా. ఎంతమంది సామాన్య ప్రజలు బలయ్యారు? ఎంతమంది సామాన్య ప్రజలు బలయ్యారు? వాళ్ళందరూ కోరిక. ఇప్పుడు నాకేదైనా జరిగిద్ది, నా బంధువులకు తెలియదా? ఎందుకు తెలియదు? నా బంధువులు ఆలోచించరా? నీకేదైనా జరిగింది నీ బంధువులు ఆలోచించరు? వాళ్ళు బాధపడుతున్నారు. నీకు నాకు జరిగినటువంటి ఇబ్బందుల గురించి వాళ్ళు బాధపడుతున్నారు. ఎక్కడ ఇంకెందుకు న్యాయం జరగట్లేదు అని చెప్పని. ఈరోజు రెవెన్యూ పరంగా చూసుకుంటా ఉంటే మనకి ఈ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పని డిజిటల్ సర్వే అని చెప్పని వాళ్ళు భూముని తగ్గించేసి 10-1 అడంగుల్లో మార్చి పారేసి ఇష్టారీతిగా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ భూములు తగ్గించుకోవటం, ఇష్టమైన వాళ్ళకి పెంచుకుంటూ పాస్బుక్లు అడావుడిగా చేసేసి 10-1 అడంగులో జరిపించేశారు. అవి సరిచేయాలని కోరుకుంటున్నారు. గ్రామాల్లో చాలా దారుణంగా ఉంది. అందుకని ఈ 2 విషయాల్లో అసంతృప్తిగా ఉన్నారు. ఈ 2 సరిచేసి ఇంకేం చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ ప్రభుత్వం రీసర్వేలు కూడా చేస్తూ వస్తుంది ఫేజ్ వైజ్. అది కూడా సంపూర్ణంగా చేయాలి అంటే నాకు తెలిసినంతవరకు ఫిబ్రవరిలో మొదలుపెట్టి జూన్ నాటికి పూర్తి చేయగలిగితే డిజిటల్ సర్వే, ఇంత ముందులాగా మాన్యువల్ అక్కర్లేదు కాబట్టి డిజిటల్ సర్వే కనుక చేస్తే చాలా వరకు అయిపోతాం. రెండోది ఏంటంటే కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చేటప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
లేదన్నారా పాత పుస్తకాలకి మీరు విలువ ఇవ్వాలి. పాత పుస్తకాలు కనుక ఉంటే వాళ్ళ దగ్గర దాన్ని విలువిస్తే అవి తీసుకెళ్తే బ్యాంకులో అయినా యాక్సెప్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని ఇచ్చింది వాళ్ళు రానివ్వట్లేదు కదా. రానివ్వట్లేదు. ఇది కనుక సరి చేసుకుంటే దాదాపు అన్ని సమస్యలు పరిష్కారం అంటే నా దృష్టిలో. ఎందుకంటే ముఖ్యంగా రైతాంగం కదా. ఇప్పుడు పిల్లలు ఉంటారండి, వాళ్ళు విదేశాలకు వెళ్ళాలో లేకపోతే చదువుకోవాలో, వాళ్ళకి లోన్ తీసుకోవాలనుకోండి, ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా. ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆలోచించండి. దీన్ని సరిచేయ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు, దాని గురించి ఎంతో కొంత ముందుకెళ్తున్నారు. కానీ రెవెన్యూ అధికారులు సహకరించట్లేదు, అది కూడా చెప్పుకోవాలి మనం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళే కదా దొరికిపోయేది. నేను చూశాను ఒక కార్యక్రమానికి సంబంధించి, ఇప్పుడు కాదు గత ప్రభుత్వంలో ఉండగా, పేరు అంటే రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళు దీంట్లో ఎంట్రీ చేస్తేనే కదా మనకి రిజిస్టర్ కార్యాలయంలో ఓపెన్ అయ్యేది. ఆన్లైన్ ఎంటర్ చేయాలి. ఆ భూముల వివరాలు ఇవన్నీ, ఎవరి పేరు మీద ఉంది ఇవన్నీ, పాస్బుక్ నెంబర్ ఇవన్నీ దాంట్లోనే ఎంట్రీ చేశారు అన్నారు. నేనే వెళ్ళే స్వయంగా, నా కళ్ళ ముందే ఎంట్రీ చేశారు. పక్కన ఉన్నటువంటి చేబ్రోల్లో మా సబ్ రిజిస్టార్ ఆఫీస్, ఆడికి వెళ్ళే, అక్కడ ఎంట్రీ కాల. ఇదేంటి లంచ్ తర్వాత రమ్మన్నారు మాకు. లంచ్ తర్వాత కదా చెప్పి చేసుకొని ఇక్కడికి వెళ్తే 2ంటికి వచ్చేసి చూసిన తర్వాత 3ంటికి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాం. ఆడికి వెళితే 4 చిల్లర అయింది. 4 చిల్లర అయితే అప్పుడు రోడ్డు కూడా బాగాలేవు, లేట్ అయింది. అక్కడ నుంచి వాళ్ళతో మాట్లాడి, లేదంటే నేను చేసి వచ్చానంటే, కాదండి మాకు రాలేదు చూడండి అన్నారు. మరి అక్కడ రాంది వాళ్ళు మాత్రం ఏం చేయలేరు కదా. అవన్నీ ఇక్కడికి వచ్చేసరికి ఆఫీస్ క్లోజ్. ఇక్కడ కూడా ఏమవుతుందంటారండి, ఫస్ట్ విఆర్ఓ అప్రూవల్ చేసిన తర్వాత ఆర్ఓ అప్రూవ్ చేయాలి, తర్వాత ఎంఆర్ అప్రూవ్ చేయాలి. 3 అప్రూవల్ అయితే తప్ప ఇది రాదు. ఇవన్నీ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ ఎదురుగా ఉన్నటువంటి దాంట్లో ఆయన సైన్ చేసి డిజిటల్ సైన్ ఉంటుంది కదా, దాన్ని పెట్టే తప్ప ఇవి ఓపెన్ కాదు. అప్రూవల్ అవ్వాలి, ఫైనల్ అప్రూవల్ అదేనండి. అది అక్కడ పోయిన తర్వాత చూసుకుంటే ఒక రోజు అయిపోయింది. 2వ రోజు వెళ్ళా. 2వ రోజు ఇదేంటంటే అదే చూడండి మీ ముందే పెట్టాం కదా అన్నారు. మీ ముందు పెట్టాం కదా అంటే మళ్ళీ చూసా, అయిపోయింది. లేదు అక్కడ నేను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, నేను ఎక్కడే కూర్చొని మనిషిని పంపించాల్సింది. నేను వెళ్తే మళ్ళీ అదే రిపీట్ అయింది. నేను వచ్చేసరికి ఎంఆర్ఓ లేడు. ఏందంటే డబ్బులు ఇస్తే కానీ పని కావట్లేదు. ఇది పరిస్థితి. వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందంటే ఈరోజు చెప్పడానికి వీల్లేదు. మన పొలం మంద కాకుండా చేశారు, సర్వే నెంబర్లు మార్చేశారు, వాళ్ళు చేసిన పనులకి భూమి విస్తీర్ణం మార్చేశారు. ఇది వచ్చిన తర్వాత ఇంతకుముందు పుస్తకంలో కనపడేది, ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత వాళ్ళే చేతిలో పని కదా, వాళ్ళే కంప్యూటర్లోకి ఇస్తున్నారు, వాళ్ళే తీసేస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలి. కనీసం ఒక 50 నుంచి 100 మంది మీద చర్యలు తీసుకొని వాళ్ళని డిబారిట్ చేస్తే తప్ప ఇది పరిష్కారం కాదని అయితే నేను అనుకుంటున్నాను. మీలాంటి వాడికి ఎట్లా ఉందంటే ఇంకా సామాన్యుడికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు 3వ రోజు అప్పుడు నేను ఎవరో తెలియదు అతనికి. 3వ రోజు అప్పుడు దాకా వేరే అతను లేడు. 3వ రోజు అతను వచ్చి ఏంది ఇట్లా వచ్చారంటే, ఇదంటే ఇది 3వ రోజు పట్టిందంటే, అప్పుడు వెళ్ళి అతనికి ఏం చెప్పాడో నాకు తెలియదు. నేను లోనికి వెళ్ళగలిగి మీరు వెళ్ళిపోండి అక్కడికి అన్నాడు. వెళ్తే సరి చేశారు. ఇంకేం చెప్పాలి చెప్పండి. 3 రోజులు పట్టింది నాకే. ఇంకొకటి ఏమవుతుందంటే అండి, ఇక్కడ అధికారులకి నాయకులకి సామాన్యులకి అధికారులకి మధ్య ఉన్న ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది బాగా ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కూడా మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, 5 సంవత్సరాలు ఆ గవర్నమెంట్లో ఎవరైతే పెత్తనం చేశారో వాళ్ళల్లో చాలామంది ఈరోజు ఈ ప్రజాప్రతినిధుల దగ్గర ఉన్నారు. ఏ మార్గాల్లో వస్తాయో వాళ్ళు చూపిస్తున్నారు. మ్యానిపులేషన్ వ్యవస్థ ఉన్నారు ఇప్పటికీ. దాన్ని సరిచేయాలి ముందు. రెవెన్యూ అధికారులు ఏమన్నా రౌతు సరైన వాడు అయితే ఎలాంటి గుర్రాన్నైనా సారీ చేయొచ్చు. అదే నేను చెప్తుంది. ఇక్కడ నాయకులు, అధికారులు, సామాన్యులు, ఈ మధ్యలో ఇక్కడ అనుసంధానం కావాల్సింది ఎవరు? నాయకులతో చేయించుకునే విధానం అందరికీ కుదరట్లేదు. వీళ్ళ మాట వాళ్ళు అనట్లేదు అంటారు. అవన్నీ ఒకటి మాటలు నేను చూస్తున్నాను చాలామందిని. అవన్నీ ఒకటి మాటలు. ఈరోజు శాసనసభ్యుడు అతను ఇది నా సామ్రాజ్యం అనుకుంటున్నాడు. ఒక పొరపాటున ఎవరన్నా మనలాంటి వాళ్ళ చేత ఫోన్లు చేయించారనుకోండి, అక్కడ 10 రూపాయలు అయ్యే పని నువ్వే అంత నీకు ఆయన దగ్గర పోయి ఫోన్ చేయించుకుంటున్నావా, 20 రూపాయలు కట్టంటున్నారు డైరెక్ట్గా పబ్లిక్గా. అట్లా తయారయ్యారు. ఇది ఎప్పుడు చూడలే నేను, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు చూడలే నేను.
ఇది మార్చుకోవాల్సిన అవసరం అయితే నిస్సందేహంగా ఉంది. అంటే వాళ్ళు అలవాటు చేసి వెళ్ళారు, వీళ్ళు ఇంకా దాని నుంచి ఇంకా బయటికి రావట్లేదండి. దాన్ని కొనసాగిస్తున్నారు వీళ్ళు. అదే ఆ వ్యవస్థ నుంచి బయటికి రాలేదు ఇంకా. వాళ్ళు కాదు కదా ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ ఉంది, మీరున్నారు కదా, ఇది ఇట్లా జరిగిందనే కదా వాళ్ళని ఇంటికి పంపించింది. మరి మీరు కూడా ఇలా చేస్తుంటే ఎందుకు కొనసాగిస్తున్నారు ఇప్పటికి? అది ఇలా చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇది ఎక్కడికి వెళ్ళాలి? సంవత్సరం దాటింది ఆల్రెడీ. ఇప్పుడు కూడా ఇక మారలేదు అంటే ఇంకెన్ని రోజులు పడుతుంది? సంవత్సరం 2 నెలల 6 రోజులు అయింది ఈ రోజుకి ప్రభుత్వం మారి. సంవత్సరం 2 నెలల 6 రోజులు అవుతుంది ప్రభుత్వం మారి. ఇప్పటికే మారలేదంటే ఇంకా ఏమన్నా ఆలోచించాలి కదా. చూడాలి ఇది ఏ స్థాయికి ఎటు వెళ్తుందో, ఏ విధంగా వెళ్తుందో. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చినాయి అయితే మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. అందుకనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది హెచ్చరికలు జారీతో ఆగకూడదు, కత్తెరలు వేయాలి, వాళ్ళకి కత్తెరలు వేయాలి, అధికారాలు కత్తెరయ్యాలా. అక్కడ ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి తిరిగి కష్టపడి అవుతున్నటువంటి కార్యకర్తలను గుర్తించి మండలానికి ఒకళ్ళకి అధికారులకు అప్పచెప్పాలా. వాళ్ళు తాట తీసి ఎండేసి వీటన్నింటినీ సరిచేస్తారు. అది చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి 124 స్థానాలకి ఆయన న్యాయం చేసినట్టు అనేది నేను భావిస్తున్నాను. త్వరలోని సమస్య పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. చూద్దాం ఏం జరుగుతుందో. ఆశాజీవులం కదా, అంతకంటే మనం చేయగలిగింది మన చేతిలో అధికారం లేదు. అధికారులు చేయాలా, అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేయాలా, ప్రజాప్రతినిధులు చేయాలా. వాళ్ళు మనం ఎంత సూచనలు ఇవ్వగలం, ఆ సూచనలు కనుక పాటించారనుకోండి రాష్ట్రానికి ఉపయోగం. అంతకంటే మనం ఏం చేయలేము ఇంకా.